ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో సొరకాయతో స్వీట్ అయితే తయారు చేసుకుందామండి. స్వీట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి సొరకాయతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక సొరకాయ అయితే తీసుకున్నాను. వెయిట్లో చెప్పాలంటే 1 కేజీ ఉంటుందండి. ఈ సొరకాయని మధ్యలోకి కట్ చేసుకొని పేలర్తో ఆ సొరకాయకున్న పేలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పేలర్తో తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఇది మధ్యలోకి కట్ చేసేసుకొని లోపల గింజలతో గుజ్జు ఉంటుంది కదండి, ఇలా చాకుతో ఆ లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పైన ఉన్న కండ మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలతో లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. అలాగే పైన ఉన్న కండ ఉంటుంది కదా, ఆ కండను క్యారెట్ తురుముకునే బ్లేడు ఉంటుంది కదా, ఆ బ్లేడుతో చక్కగా తురిమేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా తురుముకోవాలి. చూడండి, మొత్తం సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి. అందులో అక్కడక్కడ ఏమన్నా గింజలు ఉంటే తీసేసుకోవాలి. మొత్తం 1/2 కేజీ తీసుకున్నాను కదండి. 1/2 కేజీలో లోపల గుజ్జు అదంతా తీసేయంగా 1/2 కేజీ తురుము అయితే వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన బాదం పప్పు జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో మనం ముందుగా సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ తురుము వేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి. నెయ్యి ఏమీ అవసరం లేదండి. ఆ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. ఆనపకాయలో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా నేతిలో వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయి ఆనపకాయ అనేది చాలా చక్కగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు పోసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దగ్గరుండి చేసుకుంటే కనుక మంటను మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే సిమ్లో పెట్టి ఉడికించుకున్నా సరిపోతుంది. ఇలా పైకి పొంగు వస్తూ ఉంటుందండి. ఆ పొంగును మళ్ళీ లోపలికి కలుపుకుంటూ గరిటెతో తిప్పుకోవాలి. ఈ పాలలో సొరకాయ తురుమంతా ఉడికించుకోవాలి. ఇలా పాలలో సొరకాయ తురుమంతా ఉడికి పాలన్నీ కూడా దగ్గరికి పడేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉడికేలోపు ఒక బాక్స్ తీసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక వైట్ పేపర్కి ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా పేపర్కి బాగా అప్లై చేసి బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పాలల్లో సొరకాయ తురుము చాలా మెత్తగా ఉడికి పాలన్నీ కూడా దగ్గరికి వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత అందులో 150 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. షుగర్ ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. పాలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో కొంచెం అండి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఓన్లీ ఆప్షనేనండి, కలర్ కనిపించడం కోసం వేసుకుంటున్నాను. మీరు ఓన్గా ఇంట్లో చేసుకున్నట్లయితే కలర్ స్కిప్ చేయడం మంచిది. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే 10 నిమిషాల్లో స్వీట్ అనేది దగ్గర పడుతుంది. చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, నెయ్యి ఇలా పైకి తేలుతూ పానుకు అంటుకోకుండా సపరేట్ అవుతుంది. అలా కాకపోతే ఇలా కొంచెం తీసుకొని చేతితో బాల్స్ లాగా చుట్టుకుంటే బాల్ లాగా చేతికి అంటుకోకుండా బాల్ లాగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా బటర్ పేపర్ వేసుకున్న బాక్స్ ఉంది కదా, అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ స్వీట్ అంతా కూడా బాక్స్లోకి వేసుకోవాలి. బాక్స్లోకి వేసుకొని గరిటెతో ఇలా సమానంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటెతో సమానంగా ఒత్తుకోవాలి.
ఈ స్వీట్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకోవాలండి. చూడండి, స్వీట్ అనేది పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత ఆ స్వీట్కి ఉన్న బటర్ పేపర్ తీసేసుకోవాలి. చూడండి, ఇలా బటర్ పేపర్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ఒక ప్లేట్లోకి స్వీట్ వేసుకోవాలి. స్వీట్ అయితే రెడీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన సైజులో చాకుతో కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. మనకి 30 నిమిషాల టైంలో ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది. పాలల్లో సొరకాయ ఉడికితే సరిపోతుందండి. అంతే, ఈ స్వీట్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఇలా ఈ స్వీట్ తింటే కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.